రక్షక భటులకు రక్షణేది అలవెన్సులు అందట్లే ఆ టీఏ డిఏ తర్వాత పిఆర్సి ఏరియాస్ అంతా పెండింగే హెల్త్ సెక్యూరిటీ కార్డు చెల్లట్లే ఒక్కో కాకికి 3 లక్షల బకాయి అప్పుల పాలవుతున్న పోలీసులు ఈఎంఐలు కట్టక ఇజ్జత్ పోతుంది బయటకు చెప్తే శాఖాపరమైన చర్యలు పాపం వాళ్ళు నోరు లేని ఉద్యోగస్తులు నిజంగా అసలు వాళ్ళకి ఏమున్నా వాళ్ళ బాధ వాళ్ళు చెప్పు మంది బాధలు అన్నీ వినగలుగుతారు కానీ వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకునే పరిస్థితులు లేవు పండుగ ఉంటే పండుగ ఇంట్లో ఉండడు ఆయన పండుగ నాడు ఇంట్లో ఉండాలి ఎవరైనా లొల్లి పెట్టుకుంటే లొల్లి కాడికి పోవాలి పాపం దారుణమైన పరిస్థితి ఉంటుంది ఆపదొస్తే అండగా నిలిచే రక్షక భటులకే భద్రత కరువైంది పోలీసులకు ఇచ్చిన ఆరోగ్య భద్రతా కార్డులు ఆసుపత్రుల్లో చెల్లక ప్రభుత్వం నుంచి అలవెన్సులు రాక అప్పుల పాలవుతున్నారు నిత్యం స్టేషన్కు వచ్చే ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపే పోలీసులకు సమస్య వస్తే పరిష్కారం దొరకడమే గగనమైంది నోరు తెరిచి మా బాధలివి అని ఎవరికైనా చెప్పుకుందామంటే ఎక్కడ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారోనని వెనకంజ వేయాల్సిన పరిస్థితి పాలకులు మారినా వారికి మాత్రం న్యాయబద్ధంగా రావాల్సిన అలవెన్సులకు మోక్షం కలగడం లేదు 15 నెలల టీఏ 5 డిఏలు పిఆర్సి 24 నెలల ఏరియర్స్ అంతా పెండింగ్ లో ఉంది జీపీఎస్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సైతం అందడం లేదు దీనికి తోడు భద్రతా ఫండ్ కింద ప్రతి పోలీసు ఉద్యోగి నుంచి నెల జీతం మాత్రం కట్ అవుతుంది కట్ అవుతుందంట కానీ వైద్యం బీజం ఏం చేస్తలేరట తర్వాత ఇంకోటి అంటే వీళ్ళకి సిలిండర్స్ ఉన్నాయి ఆ సిలిండర్స్ ఇస్తలేరు అవి ఇస్తలేరు పోలీసులకు వాళ్ళు నోరు లేనోళ్ళు పాపం అసలు ముఖ్యమంత్రి గారు హోంశాఖ మీ దగ్గరనే ఉంది కొద్దిగా మరి బట్టి విక్రమార్క గారు మీరు ఆర్థిక శాఖ మంత్రి పోలీసులకు వాళ్ళకు రావాల్సినటువంటి మనం సకాలంలో ఇస్తే వాళ్ళు మంచిగా పనిచేయగలుగుతారు ఇటీవల కాలంలో ఎంతమంది కానిస్టేబుల్ ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్లో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయిండు ఇంకో చోట ఇంకో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయిండు మనం ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తామని చెప్పి మనం కూడా అనుకున్నాం తమిళనాడు తరహాలో తీసుకొస్తామని ఏఆర్ ఏపీఎస్పీ టీఎస్పీసీ ఇవన్నీ కాకుండా ఒకే పోలీస్ విధానాన్ని తీసుకొచ్చి 1 యూనిఫామ్ 1 సర్వీస్ అనేది తీసుకొస్తే పోలీసులో కొంత వాళ్ళ సమస్యలు పట్టించుకున్నోడే లేకుండా అయిపోయింది వారంతా సెలవులు అన్నారు అవి కూడా ఎటో పోయినాయి కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాలి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.